வந்து வேண்டுகோள் கேட்டால் அது నెరవేరుகிறது. ఎప్పుడు నిశ్శబ్దంగా చల్లగా నేను కాపాడుతాను ఆ బతుకు అభినందించిన ఇప్పుడు నేను అభినందిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టెకీ కపుల్. ఎస్, ఈ రోజు వీడియోలో మా ఊళ్ళో ముక్కులతోరం గుడి, నా ప్రీవియస్ బ్లాగ్స్ అన్ని చూసే ఉంటారు కదా, జాతర ఎంత హార్బాటంగా జరిగిందనేసి. సో అలానే మా ఊర్లో కూడా ఎవ్రీ మంత్ అమావాస్య పూజ అయితే చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. అమ్మవారు అభిషేకము, ఊంజల్ సేవ అన్నీ ఉంటుంది. సో ఈ వీడియోలో ఆ కంప్లీట్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎస్, ఇదే మా ఊరి గ్రామ దేవత ముక్కులతూరమ్మ. సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్లో చూసే ఉంటారు మా ఊర్లో గుడి, దేవుడు అంతా. సో ఈ వీడియోలో నేను మా ముక్కులతూరమ్మ మా గ్రామ దేవత అమ్మవారి హిస్టరీ ఏమి అనేసి ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో అందరికీ మా గ్రామ దేవత ముక్కులతూరమ్మ అని తెలుసు, బట్ ఆ ముక్కులతూరమ్మే మా గ్రామ దేవత. ఆ దేవతకి ముక్కులతూరమ్మ అనేసి పేరు ఎలా వచ్చింది, ఫస్ట్ అమ్మవారు ఎలా దొరికింది అనేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎస్, మా ఊరి పేరు అయితే గౌనీపురం చిన్న సుబ్బరాజు కండిగా, జీసీఎస్ కండికి కూడా అంటారు, చెంజిగండికి కూడా అంటారు. ఎస్, మా గ్రామ దేవత ముక్కులతూరమ్మ స్టోరీ అయితే 300 to 400 years బ్యాక్ జరిగిన హిస్టరీ అయితే నేను ఇవాళ షేర్ చేసుకుంటా. 300 to 400 years బ్యాక్ అంటే మా నాన్న వాళ్ళ తాత జనరేషన్లో జరిగిన స్టోరీ. ఇది స్టోరీ కాదు, మా అమ్మవారి నిజ స్వరూపం. ఒకసారి బావిలో పూడెత్తేటప్పుడు మనకి అమ్మవారి సెల అయితే దొరికిందంట. అక్కడ కింద మీరు చూడొచ్చు కదా అమ్మవారి సెల, అది పుట్టు సెల. సో ఆ సెల అయితే మనకి బావిలో పూడెత్తేటప్పుడు అయితే దొరికిందంట. అండ్ మా ఊర్లో ఒకరి పైన అమ్మవారు వాలి చెప్పారంట, నా పేరు ముక్కులతూరమ్మ, నేను మీ గ్రామాన్ని కాపాడేదానికి మీ గ్రామ దేవతగా వచ్చుండాను. సో మీరు నాకు ఒక నిధి ఏర్పడించి, ఒక గుడి కట్టి నన్ను కొలిస్తే నేను మీ గ్రామాన్ని అండ్ మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను, నేను కాపాడుకుంటాను అనేసి చెప్పారంట. సో అప్పుడు ఇంకా ఊరోళ్ళందరూ చేరి ఒక చిన్నదిగా ఒక గుడి అయితే నిర్మించి అక్కడ పూజలు అన్నీ చేసేకి స్టార్ట్ చేశారంట. అప్పటి నుంచి ఊర్లో ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నిందంట. అండ్ ఎస్, అప్పుడైతే చాలామంది మా ఊరి నుంచి బెంగళూరుకి అయితే వచ్చి సెటిల్ అయ్యారు. సో అప్పుడు వాళ్ళు బెంగళూరుకి వచ్చేటప్పుడు వెళ్ళి అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని, నేను ఇలా వెళ్తున్న పని మీద నాకు అన్నీ మంచి జరిగితే మేమందరూ చేరి నీకు పెద్ద గుడి కడతాం అనేసి మొక్కొని వచ్చారంట. అండ్ ఎస్, టుడే దే ఆర్ వెరీ 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 సక్సెస్ఫుల్. సో ఎస్, మా గుడికి వచ్చి మీరు కూడా ఏమైనా మొక్కుంటే డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇలా గుడి కట్టి, ఈ గుడి కాదు, దీనికన్నా ముందు ఒక చిన్న గుడి అయితే ఉంది. నాకు తెలిసి నేను కూడా ఆ గుడి చూసున్నా. సో పూజలు, ఎవ్రీడే పూజలు అన్నీ చాలా బాగా చేస్తూ ఉన్నారంట. అండ్ వన్ డే అనదర్ ఇన్సిడెంట్ అయితే అయిందంట. మా ఊర్లో కరణం వాళ్ళు ఉండేవాళ్ళంట. సో వాళ్ళ గుడ్స్ అప్పుడంతా బిల్డింగ్స్ ఎక్కడ గుడ్స్లే ఉంటా ఉంది కదా, ఆ గుడ్సి కాలిపోయిందంట. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ చేరి దాన్ని మంటలన్నీ ఆర్పేదానికి వాటర్ పోసేకని ట్రై చేసినారంట. బట్ వాళ్ళ వల్ల కాలేదంట. ఇప్పుడు మా ఊర్లో దేవుడు వస్తుంది కదా, వాళ్ళ పైన దేవుడు వాలి వాళ్ళ ఇంట్లో పనుకో ఉన్నారంట. వాళ్ళ పైన దేవుడు వాలి వచ్చి ఇంటి నుంచే గోవిందా గోవిందా అని గోవిందాలు పెట్టుకొని వచ్చి ఒక నేల్ వాళ్ళు పెరుగుతున్నారంట. ఆ తర్వాత మంటలు ఆటోమేటిక్గా తక్కువ అయ్యేకి స్టార్ట్ అయిందంట. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ నీళ్ళు పోసి దాన్ని స్టాప్ చేశారంట. సో అప్పుడు ఇంకా గట్టి నమ్మకం వచ్చిందంట, ఓ అమ్మవారు ఇక్కడే ఉండారు, మనతో పాటు ఉండారు, ఎవ్రీ టైం మనకి ఇలా రక్షిస్తారు అనేసి. సో ఇది మా ముక్కులతూరమ్మ పుట్టుకథ. అండ్ ఇంకో స్పెషల్ థింగ్ అయితే ఉంది, నేను నా వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఎవరికైనా పెళ్ళి కాలేదంటే, పెళ్ళి దగ్గరలో వచ్చి క్యాన్సల్ అయిపోతూ ఉంటే, ఇలాంటి వాళ్ళకి మా ఊర్లో ఒక స్పెషల్ థింగ్ అయితే ఉంది. అది కూడా నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను.
గోవిందా గోవిందా
ఇంకో గాలికి ఇదే కొట్టలేకపోతే నాకు ఇదే మాత్రం గ్రామం ఎప్పుడు నిశ్శబ్దంగా చల్లగా నేను కాపాడుతాను. ఆ బతుకు అభినయించిన ఇప్పుడు నేను అభినయిస్తాను. నెల తప్పకుండా నాకు ఇదే సంస్కృతి పూర్తిగా నాకు సంపతిగా ఉంది. ఎప్పుడు పిలిచిన రావాలి, లేదంటే వేరే వాళ్ళ పైన మారిపోసామే. ఈ బాలుడు బాధపడతా ఉన్నాడు సామే. ఈ బాలుడు ఉన్నంత వరకు రప్పించింది. పిలిచినప్పుడు నేను పలకతా. ఎప్పుడు పిలిచినా నీకు నోటు நமச்சிவாயு சிதம்பரநாதனே எங்கள் சிவன் குருவே நமோ நமச்சிவாயு பரநாதனே எங்கள் குருவே நமோ நமச்சிவாயு பெண்மொழி 61,000 கொடிமொழியா அதிகாயத்து கண் வளர்ந்த ஆழகால விஷத்தையும் அல்லிய அமர்தமாய் உண்டை எங்கள் அரகனை பரம குருவாசனே இருக்கிற பிள்ளை மக்கள் தெரிஞ்ச லட்சம் காப்பாத்தியா? 8000 ஜீவராசிக்கு எது வச்சீங்களோ பாத்துக்கியா? அம்மா பூஜை ஏறுவீங்களா? యెస్. చూసారు కదా! పూజ అయితే చాలా జరిగింది. హోమం, అలంకారం అండ్ మీరు అబ్జర్వ్ చేశారా? నీళ్ళలో మన కర్పూరం అయితే వెలిగింది. ఆ కర్పూరంలోనే మన అమ్మవారికైతే అభిషేకం చేశారు. అండ్ ఇలా ఓంజల్ సేవ కూడా చాలా జరిగింది. వచ్చిన గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్లి ఓంజల్ సేవం అయితే చేయొచ్చు. అండ్ ఇలానే మా ఊర్లో ఎవ్రీ మంత్ అమావాస్య పూజ అయితే చేస్తారు. సో, మీరు కూడా ఎవరైనా నియర్ బై ఉంటే ఆర్ ఎప్పుడైనా అమావాస్యకి మా ఊరు సైడ్ వెళ్తే డెఫినెట్‌గా మీరు కూడా వెళ్లి దర్శనం చేసుకోండి. మీ
విషెస్ ఏమున్నా డెఫినెట్‌గా ఫుల్‌ఫిల్ అయితుంది. నేను 100% గ్యారంటీ. బికాజ్ నాకైతే చాలా విషెస్ ఫుల్‌ఫిల్ అయింది. అండ్ యెస్ మా అమ్మవారు రియల్‌గా మా ఊర్లో ఉండారనేసి నేనైతే స్ట్రాంగ్‌గా నమ్ముతున్నా. నేను మా ఊరి అడ్రెస్, లొకేషన్, కంప్లీట్ టెంపుల్ లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ప్లీజ్ హావ్ ఎ లుక్. యెస్. ఇదే మా గ్రామ దేవత ముక్కులతోరమ్మ గుడి. ఇదే గుడి మేము రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాం. రీసెంట్‌గా అంటే ఒక 7, 8 ఇయర్స్ అయితే అయ్యుంటుంది కుంభాభిషేకం అయ్యి. సో, మేము కుంభాభిషేకం కూడా చాలా అంటే చాలా గ్రాండ్‌గా అయితే చేసుకున్నాం. అదేలాగా మేము ఎవ్రీ మంత్ చెప్పాను కదా! ఇలా అమావాస్య పూజ అయితే చేసుకుంటాం. సో, మీరు కూడా విజిట్ చేయండి. మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతుంది. యెస్. వీళ్ళే మా ముక్కులతోరమ్మ. చూసేకైతే 2 కళ్ళు చాలవు కదా! యెస్. ఎంత బావుందంటే అలంకారం అయితే ఈరోజు చాలా వచ్చింది. మీరు కూడా నెక్స్ట్ అమావాస్య పూజకి డెఫినెట్‌గా మా ఊరికొచ్చి మా అమ్మవారిని దర్శించుకోండి. டிசிஎஸ் கண்டுகை கவுனிபுரம் சின்ன சுப்பராஜ் கண்டுகை என்ற செஞ்சு கண்டுகை திருவள்ளூர் மாவட்டம் ஆர்காப்பேட்டை தாலுக்கா இந்த ஆலயம் உள்ளது. அனைவரும் வந்து இங்க அவங்களுடைய மனதில் என்ன இருக்குதோ வந்து வேண்டுதல் கேட்டால் அது நிறைவேறுகிறது. యెస్. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మా ఊరి గుడిలో అమ్మవారిది అనదర్ స్పెషల్ థింగ్ ఉంది. అది నేను లాస్ట్‌లో చెప్తాననేసి. యెస్. ఇప్పుడైతే చెప్తాను. సో, ఎవరైనా పెళ్లి లేట్ అవుతుంది, పెళ్లి దగ్గర వరకు వచ్చి క్యాన్సెల్ అయిపోతుంది ఆర్ త్వరగా పెళ్లి సెట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా ఊరికైతే రండి. మా ఊర్లో ఏం చేస్తారంటే, అక్కడ నేను చెప్పాను కదా! స్టార్టింగ్‌లో బావిలో పుట్టుసెల దొరికింది అనేసి. సో, ఆ పుట్టుసెలకి అలంకారం చేసి, ఎవరు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి సెట్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళ దగ్గర అమ్మవారికి బొట్టయితే కట్టిస్తారు. ఐ మీన్ తాళి అయితే కట్టిస్తారు. సో దట్ వాళ్ళకి త్వరగా పెళ్లి సెట్ అవుతుంది అనేసి. యెస్. ఇది ఈ సిట్యుయేషన్ కూడా చాలా మందికొచ్చింది. ఇలా చేశారు. అండ్ వాళ్ళకి వితిన్ 2-3 మంత్స్ మాక్స్ అంటే 6 మంత్స్ లోపల వాళ్ళకి పెళ్లయితే సెట్ అయింది. అండ్ ఇది పర్సనల్‌గా మేము కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాము. సో, అందుకే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా. సో, మీరు కూడా ఎవరైనా ఇలా ఫేస్ చేస్తుంటే డెఫినెట్‌గా మా ఊరికైతే వచ్చి ఇలా పూజ అయితే చేసుకోండి. సో, ఇదే అనదర్ స్పెషల్ థింగ్. అండ్ ఎవ్రీ మంత్ ఇలా అమావాస్య పూజకి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్ కూడా ప్రసాదాలైతే ఇస్తారు. యెస్. చూసారు కదా! మా ఊరి అమావాస్య పూజ ఎలా జరిగిందో అనేసి. అండ్ యెస్. ప్రసాదాలు కూడా గుడికొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదాలైతే దొరుకుతుంది. సో, నెక్స్ట్ అమావాస్య పూజకి డెఫినెట్‌గా మీరు మా ఊరికొస్తారు కదా! వచ్చి మీరు కూడా మీ విషెస్ ఏమే గాని వచ్చి వేడుకుంటే అది డెఫినెట్‌గా ఫుల్‌ఫిల్ అయితుంది. యెస్. చూసారు కదా! మా ఊర్లో అమావాస్య పూజ ఎంత బాగున్నది. చూసేకైతే 2 కళ్ళు చాలలేదు నాకంటూ. అంత ఆర్భాటంగా చాలా బాగుంది. అమ్మవారికి దేవుడు కూడా వచ్చింది చాలా మందికి. యెస్. సో దిస్ ఇస్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.